అయితే ఇప్పుడు మరి అన్ని స్ట్రేట్ గా అంటే దేవుడు లేనట్టుగేనా? లేడమ్మా, దేవుడు లేకుండా మనం లేవు. దేవుడు ఉన్నాడు, ఆహా. దేవుడు ఉన్నాడు. అంటే యేసు ప్రభు గురించి అడుగుతున్నా. యేసు దేవుడు కాదమ్మా, యేసు దేవుడు అంటే ఆహా. నరకానికి పోతారు, బైబిలే చెప్తున్నది. ఆహా. యేసుని దేవుడు అనే వాళ్ళందరూ నరకానికి పోతారు, క్రైస్తవులందరూ నరకానికి పోతారు. ఇప్పుడు బైబిల్ దేవుడు అనేవాడు నిజంగా ఉంటే ఆ, ఈ క్రైస్తవులందరినీ నరకంలో వేయాలి. ఆహా, అలాగా. ముందు ఈ పాస్టర్లందరిని వేయాలి, ఆ తర్వాత క్రైస్తవులందరిని వేయాలి. ఆహా. కానీ బైబిల్ దేవుడు అనేవాడు మన దురదృష్టం కొద్దీ ఆయన లేడు. బైబిల్ దేవుడు అనేది ఒక కల్పిత పాత్ర సృష్టించుకున్నారు. ఆహా. కానీ మనకి రాజమౌళి సినిమాల్లో కూడా అంత విలన్ దొరకడు బైబిల్ దేవుడు లాంటి. అవునండి. అది బైబిల్ చదివితే అర్థమైంది ఆ విషయం. ఆ, అంటే అని బైబిల్ చదవట్లేదు కొంతవరకు మాకు అనింది ప్రతి దగ్గర ఈ దేనికి కరెక్ట్ గా ఆన్సర్ ఉంటది, అన్ని చెత్త చెత్త ఆన్సర్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పే వాక్యంలో